వడ్లు ఎప్పుడు కొంటారో ఏమో, ఎట్ట చేస్తారో ఏమోనని రైతులు ఒకటే బెంగటిల్లుతుర్రు. ఓ దిక్కు వానలు మోపైనాయి, ఇంకో దిక్కేమో వడ్లేమో కొంటలేరు అని శానా దిక్కుల రైతన్నలు ఏడుస్తుర్రు. తడిసిన వడ్లు చూపించుకుంటా మస్తు కోపానికి వస్తుర్రు. ఇంకెప్పుడు కొంటారు అని రోడ్ల మీద ధర్నాలు చేస్తుర్రు, లొల్లులకు తయారైతుర్రు. ఇక అందుకే కావచ్చు సర్కారోళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చిర్రు. ఇక చూడురి ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడో. వడ్లు ఎప్పుడు కొంటారు, ఇంకెప్పుడు కొంటారు? కళ్ళాళ్ళ పోసిన వడ్లు కళ్ళాళ్ళనే మొలకలు వస్తున్నాయి, చేసిన కష్టం చెదలు పట్టినట్టు అవుతాంది అని దినం రైతన్నలు గుండెలు బాదుకుంటారు, కండ్ల నీళ్లు తీస్తాండ్రు. అందుకే ఇక తెలంగాణ సర్కారు వాళ్ళు అన్నదాతలకు భరోసా ఇచ్చే ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొంటామని చెప్పాం. ఎక్కడ ఒక్క గింజ కూడా వదిలిపెట్టమని చెప్పాం. మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో, రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. మోసకారి కాలం అందరిని ఆగం పట్టిస్తాంది. పోతే పోయినగా వానలకు దడిచిన వడ్లు కూడా కొంటాం, ఏం పికర్ చేయకుర్రి, రంది వాడకుర్రి అని రైతులకు ధైర్యం చెప్పిండు ఉప ముఖ్యమంత్రి. అంతేకాదు సన్నోట్లకే 500 బోనస్ ఇస్తారట, మోసం చేస్తారు అని ఎగస్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు కదా, దాని మీద బట్టి సార్ ఏమన్నాడో చూడర్రే. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. సన్నదాన్ని పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. గాదాట అసలు ముచ్చట. సన్నయి దొడ్డుయి అన్ని వడ్లకు బోనస్ ఇస్తాం గాని ముందుగాలనైతే సన్నోట్లతోనే సురువు చేద్దాం అనుకున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక సారేమో కాంటాలు పెంచినాం, బత్తల కొద్ది వడ్లు కొంటున్నాం, 3 దినాలని అందరికి పైసలు ఇస్తున్నాం అన్నట్టు చెప్తుంటే ఇంకో దిక్కు మాత్రం అన్నదాతలు రోడ్లెక్కి లొల్లులు చేస్తూనే ఉన్నారు. అగో ఇగో అంటున్నారు గాని ఎవరు వస్తలేరు, కొంటలేరు అని రోడ్ల మీద కూకొని ట్రాఫిక్ జాములు చేస్తాండ్రు. పోలీసులతోని ఆఫీసర్లతోని పంచాయతీ పెట్టుకుంటారు. కొంతమంది అయితే పాపం ఏం చేయాలనో తెలియక ఏడుస్తాండ్రు. అటు చూస్తేనేమో సర్కారు వాళ్ళు రంది పెట్టుకోవద్దు అంటారు. మరి ఇక ఎట్లా ఒడ్డున పడతారో ఏమో చూడాలి రైతన్నలు.